వెల్కమ్ టు ఎస్ఆర్ఎన్ ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మార్చి 10, 2026 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ తెలుసుకుందాం. 1. భారతదేశంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి స్ఫూర్తి ప్రోగ్రాంను ఏ సంస్థ ప్రారంభించింది? ఏ. రిలయన్స్ ఫైనాన్స్, బి. ఎల్&టి ఫైనాన్స్, సి. టాటా క్యాపిటల్, డి. మహీంద్రా ఫైనాన్స్. సమాధానం బి. ఎల్&టి ఫైనాన్స్. మహిళా పారిశ్రామికవేత్తలకు గృహ ఆస్తుల కొనుగోలుపై దీర్ఘకాలిక రుణాలను అంటే 25 ఏళ్ల వరకు అందించడానికి ఎల్&టి ఫైనాన్స్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2. మద్రాస్ హైకోర్టు 55వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఏ. జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ, బి. జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, సి. జస్టిస్ సోమన్ సేన్, డి. జస్టిస్ సంగమ్ కుమార్ సాహు. సమాధానం బి. జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి గారు జస్టిస్ ధర్మాధికారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. 4. నేపాల్ సాధారణ ఎన్నికలు 2026 తర్వాత ఆ దేశపు అతి పిన్న వయస్కుడైన 35 ఏళ్లు ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు? ఏ. కెపి శర్మ ఓలీ, బి. బాలేంద్ర షా, సి. సుశీలా కార్కి, డి. తారిక్ రెహమాన్. సమాధానం బి. బాలేంద్ర షా. మాజీ ర్యాపర్ మరియు ఖాట్మండు మేయరైన బాలేంద్ర షా కెపి శర్మ ఓలీని ఓడించి నేపాల్ చరిత్రలోనే అత్యంత యువ ప్రధానిగా రికార్డు సృష్టించారు. హిమాచల్ ప్రదేశ్లోని ఏ జిల్లాలో మొదటిసారిగా సాంబార్ జింకలు సాంబార్ డీర్ ఎత్తైన ప్రాంతాల్లో కనిపించాయి? 1. సిమ్లా, 2. చంబా, 3. కులు, 4. కాంగ్రా. సమాధానం 2. చంబా. సాధారణంగా తక్కువ ఎత్తులో ఉండే సాంబార్ జింకలు మొదటిసారిగా చంబా జిల్లాలోని ఎత్తైన పర్వత ప్రాంతాల్లో కనిపించాయి. 5. గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ 2025లో ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డును ఏ నటుడు అందుకున్నారు? ఏ. ప్రభాస్, బి. మహేష్ బాబు, సి. చిరంజీవి, డి. అల్లు అర్జున్. సమాధానం సి. చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవిని ఆయన సినీ రంగానికి చేసిన సేవలకుగాను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుతో తెలంగాణ ప్రభుత్వం గౌరవించింది. 6. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ భారతీయ చరిత్రకారుడు మరియు మార్క్సిస్ట్ విశ్లేషకుడు ఎవరు? ఏ. రామచంద్ర గుహ, బి. కె.ఎన్. పణిక్కర్, సి. ఇర్ఫాన్ హబీబ్, డి. రోమిలా థాపర్. సమాధానం బి. కె.ఎన్. పణిక్కర్. ప్రముఖ చరిత్రకారుడు కె.ఎన్. పణిక్కర్ మార్చి 2026లో తిరువనంతపురంలో మరణించారు. ఆయన మార్క్సిస్ట్ కోణంలో చరిత్రను విశ్లేషించడంలో ప్రసిద్ధులు. 7. ఒక అణువిద్యుత్ కేంద్రానికి చీఫ్గా నియమితులైన భారతదేశపు మొట్టమొదటి మహిళ ఎవరు? ఏ. టెస్సీ థామస్, బి. ఆర్ఎం నజమ్మ, సి. ముత్తయ్య వనిత, డి. కల్పనా చావ్లా. సమాధానం బి. ఆర్ఎం నజమ్మ. కర్ణాటకలోని కైగా అణువిద్యుత్ కేంద్రం యూనిట్ 3 మరియు 4కు ఆమె చీఫ్ సూపరింటెండెంట్గా నియమితులయ్యారు. 8. షికాగో అల్యూమినీ అవార్డు ప్రొఫెషనల్ అచీవ్మెంట్ కోసం గెలుచుకున్న మొదటి భారతీయ ఆర్థికవేత్త ఎవరు? ఏ. రఘురాం రాజన్, బి. అమర్త్యసేన్, సి. కెవి సుబ్రహ్మణ్యం, డి. మాంటెక్ సింగ్ అహ్లువాలియా. సమాధానం సి. కెవి సుబ్రహ్మణ్యం. భారత మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు కెవి సుబ్రహ్మణ్యం షికాగో విశ్వవిద్యాలయం నుండి ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ఎకానమిస్ట్. 9. ఇటీవల అమెరికాలో మమ్స్ అంటే గౌదబిల్లలు కేసులు పెరుగుతున్నాయని ఏ సంస్థ నివేదించింది? ఏ. సిడిసి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, బి. డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ, సి. యూనిసెఫ్, డి. రెడ్ క్రాస్. సమాధానం ఏ. సిడిసి. అమెరికాలోని సిడిసి ఈ మమ్స్ కేసుల పెరుగుదలపై నివేదిక ఇచ్చింది. దీని నివారణకు ఎంఎంఆర్ మెజర్స్ మమ్స్ రుబెల్లా వ్యాక్సిన్ ఇస్తారు. 10. 2026లో వన్యప్రాణుల పరిరక్షణలో చేసిన కృషికిగాను ఎడ్మండ్ బి. మార్టిన్ రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ ప్రైజ్ పొందిన మొదటి భారతీయురాలు ఎవరు? ఏ. వందనా శివ, బి. సునీతా నారాయణ్, సి. కృతి కె. కరాంత్, డి. తులసి గౌడ.
సమాధానం సి. కృతి కె. కరాంత్. డాక్టర్ కృతి కె. కరాంత్ వన్యప్రాణి సంరక్షణలో చేసిన విశేష కృషికిగాను లండన్లోని రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ ఈ అవార్డును అందించింది. 11. ప్లాస్టిక్ వ్యర్థాలను సూర్యరశ్మి ద్వారా వెనిగర్గా మార్చే పద్ధతిని ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఏ. కెనడా, యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ. బి. అమెరికా, MIT. సి. జపాన్, టోక్యో యూనివర్సిటీ. డి. జర్మనీ. సమాధానం ఏ. కెనడా, యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ శాస్త్రవేత్తలు ఫోటోకెటాలిసిస్ ద్వారా ప్లాస్టిక్ను అసిటిక్ యాసిడ్గా మార్చే వినూత్న పద్ధతిని కనుగొన్నారు. 12. స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్వైర్న్మెంట్ 2026 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఏ. నీతి ఆయోగ్. బి. పర్యావరణ మంత్రిత్వ శాఖ. సి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్, CSE. డి. గ్రీన్పీస్ ఇండియా. సమాధానం సి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్, CSE. భారతదేశ పర్యావరణ స్థితిగతులు, వాతావరణ మార్పులపై CSE ఈ సమగ్ర నివేదికను విడుదల చేసింది. 13. జర్మనీలో పురుషుల ప్రొఫెషనల్ ఫుట్బాల్ జట్టుకు ప్రధాన కోచ్గా నియమితులైన మొదటి మహిళ ఎవరు? ఏ. సబ్రీనా విట్మాన్. బి. స్టెఫీ గ్రాఫ్. సి. సరీనా విగ్మాన్. డి. అంగిలా మెర్కెల్. సమాధానం ఏ. సబ్రీనా విట్మాన్. జర్మనీలోని ప్రొఫెషనల్ పురుషుల ఫుట్బాల్ జట్టుకు హెడ్ కోచ్గా నియమితులై ఆమె చరిత్ర సృష్టించారు. 14. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం CISF 57వ వ్యవస్థాపన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంది? ఏ. మార్చి 9, 2026. బి. మార్చి 10, 2026. సి. మార్చి 10, 2026. డి. మార్చి 11, 2026. సమాధానం సి. మార్చి 10, 2026. CISF 10 మార్చి 1969లో స్థాపించబడింది. ఇది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. 15. AI ఆధారిత ఆరోగ్య సంరక్షణ పరిశోధన కోసం IIT గౌహతి ఏ విదేశీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. బి. కోవెంట్రీ యూనివర్సిటీ గ్రూప్, UK. సి. హార్వర్డ్ యూనివర్సిటీ. డి. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. సమాధానం బి. కోవెంట్రీ యూనివర్సిటీ గ్రూప్, UK. AI డ్రివెన్ హెల్త్కేర్ పరిశోధనలను సంయుక్తంగా నిర్వహించడానికి ఈ అంతర్జాతీయ భాగస్వామ్యం కుదిరింది. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్, ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.